నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, ఈ మధ్య కాలంలో రెగ్యులర్‌గా ఈ బిజినెస్ మ్యాగజైన్స్‌లో హ్మ్. ఎక్కువగా ట్రెండ్ అవుతున్న టాపిక్స్ అంటే ఎక్కువగా పబ్లిష్ అవుతున్న టాపిక్స్ ఏంటంటే థీమాటిక్ ఫండ్స్ ఒకటి, తర్వాత సెక్టోరియల్ ఫండ్స్ ఒకటి. హ్మ్. సో ఏంటి అసలు ఈ థీమాటిక్ ఫండ్స్ అంటే ఏంటి? సెక్టోరియల్ ఫండ్స్ అంటే ఏంటి? ఒక్కసారి మన ఆడియన్స్‌కి ఒక మంచి బ్రీఫ్ అనాలిసిస్ ఇవ్వగలరు? ఫస్ట్ అసలు వీటి గురించి మాట్లాడిన తర్వాత విల్ గో ఫర్ అదర్ సబ్జెక్ట్. ఫస్ట్ అసలు థీమ్ అంటే ఏంటి? సెక్టార్ అంటే ఏంటి? యెస్. ఇప్పుడు సింపుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పటి వరకు మనకి జరిగిన ర్యాలీలో మార్కెట్‌లో మనకి బ్యాంకింగ్ సెక్టర్ పెద్దగా ఏం పార్టిసిపేట్ చేయలేదు. హ్మ్. ఆ బ్యాంకింగ్ సెక్టార్‌లో మళ్ళీ మనకి స్పెసిఫిక్‌గా ప్రైవేట్ బ్యాంక్స్ అనేవి పార్టిసిపేట్ చేయలేదు. మనకి ప్రభుత్వం దగ్గర నుంచి రాబోతున్నటువంటి అనౌన్స్‌మెంట్స్ వల్ల కొద్ది వరకు బ్యాంకింగ్ సెక్టార్ బావుంటుంది అని మనకు అనిపించింది అనుకోండి. అప్పుడు ప్రైవేట్ బ్యాంకింగ్ బేస్డ్ ఫండ్‌ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. దాన్ని ఒక ప్రాపర్ సెక్టర్ అని అంటాం. అందులో ఓన్లీ బ్యాంక్స్ ఉంటాయి. సో బ్యాంక్ బేస్డ్ అంటే ఓన్లీ బ్యాంక్స్ త్రూ వెళ్ళేదాన్ని ఒక సెక్టర్ అని అంటాం. అట్లా కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి రీసెంట్‌గా వచ్చినటువంటి న్యూస్‌ల ప్రకారం ఏంటి, మార్కెట్‌లో ఒక లిక్విడిటీని పెంచుతాము. దాని ద్వారా కన్జంప్షన్‌ని బూస్ట్ చేస్తాము. సో దాని ద్వారా ఇట్లా రకరకాల యాక్టివిటీస్ క్రియేట్ చేసి ఎకానమీని పెంచుతామని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వం ఒక థీమ్‌ని ఫార్మ్ చేసింది. దీన్ని మొత్తాన్ని కలిపితే ఒక థీమ్ అంటాం. సో ఇప్పుడు ఈ థీమ్‌లోకి ఏమేమి వస్తాయి? ఫస్ట్ ఆ డబ్బులు ఫ్లో అయ్యే దాంట్లో బ్యాంకులు వస్తాయి. ఆ తర్వాత డబ్బులు బయటకు వచ్చిన తర్వాత కొన్ని ఎన్బిఎఫ్సిలు పార్టిసిపేట్ చేస్తాయి. ఆ డబ్బుల్ని లోన్స్ రూపంలో ఇష్యూ చేయడానికి. ఆ తర్వాత అవి బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు బండి కొనటము, ఏసీ కొనటము, ఫ్రిడ్జ్లు కొనటము, ఎఫ్ఎన్బికి స్పెండ్ చేయటము. సో బేసిక్ ఏమైంది ఇక్కడ? ఆటోమొబైల్ ఇన్వాల్వ్ అయింది, ఎఫ్ఎన్బి ఇన్వాల్వ్ అయింది, కన్స్యూమర్ డ్యూరబుల్స్ ఇన్వాల్వ్ అయినాయి, బ్యాంకింగ్ ఇన్వాల్వ్ అయింది, ఎన్బిఎఫ్సి ఇన్వాల్వ్ అయింది. సో బేసిక్ ఒక యాక్టివిటీ వల్ల అడ్వాంటేజ్ తీసుకునే దాన్ని మనం థీమ్ అని అంటాం. సింపుల్. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఎగ్జాక్ట్గా ఏమనుకుంటాం? బిల్డింగ్లు కట్టడం అనుకుంటాం. కాదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అందులోకి సోలార్ వస్తుంది, రైల్వే వస్తుంది, హైవే నెట్వర్క్ వస్తుంది. ఓకే, ఓకే. బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా కానివ్వండి. మామూలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనగానే మనకు గుర్తొచ్చేది కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్. అంతే, ఇంకేం గుర్తురాదు. ఓన్లీ రైల్వే అంటే అదొక సెక్టర్. మళ్ళీ సెక్టర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని అంటే ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ ఫెసిలిటీ ప్రొవైడర్స్, ద కాంబినేషన్, దాన్ని థీమాటిక్ అని అంటాం. సో బేసిక్ గా మనకి థీమ్ అని అంటే గ్రూప్ ఆఫ్ సెక్టర్స్ టుగెదర్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ థీమ్. ఓకే. లేదు ఒకటే స్పెసిఫిక్ గా ఎఫ్ఎంసీజీ నాకు కావాలి, ఎఫ్ఎంసీజీ పర్ఫామ్ చేస్తుందని గట్టిగా నమ్ముతున్నా, అప్పుడు ఏం చేయాలి? ఎఫ్ఎంసీజీ బేస్డ్ మ్యూచువల్ ఫండ్ కొనుక్కుంటా. అది సెక్టార్. అందులో ఓన్లీ ఎఫ్ఎంసీజీ ఉంటుంది, వేరే ఉండవు. ఇంకా అంటే అదొక ఫ్లేవర్ అంతే, ఓన్లీ వన్ ఫ్లేవర్ అంతే, ఒక ఫ్లేవర్ అది. అదే థీమ్ అట్లా కాదు, అదొక తాళి. అందులో అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వివాహ భోజనంకి వెళ్ళే భోజనం చేయాలి, కానీ అందులో నేను ఏం తినాలో తెలియదు, తాళి ఆర్డర్ పెట్టుకుంటా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమైంది? ప్లేస్ ఏంటో నాకు తెలుసు, కానీ దాని మిక్స్ ఎట్లా ఉండాలో నాకు తెలియదు. ఇన్ ద సేమ్ వే మనకు పర్టికులర్గా ఈ కాన్సెప్ట్ ఖచ్చితంగా రన్ అవుతుందని నమ్మకం ఉన్నప్పుడు ఆ థీమ్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్ మనం సెలెక్ట్ చేసుకుంటే అందులో దేన్ని ఎంత యాడ్ చేయాలి అనేది ఫండ్ మేనేజర్ డిసైడ్ చేస్తారు. ఏ సెక్టార్కి ఎంత వేటేజ్ ఇవ్వాలి, ఆ సెక్టార్లో ఏ స్టాక్ వేటేజ్ ఇవ్వాలి, ఫండ్ మేనేజర్ డిసిషన్ తీసుకుంటారు. సో బేసిక్గా ఈ రెండింటిని హ్యాండిల్ చేయాలి అని అంటే మాత్రం మార్కెట్ నాలెడ్జ్ ఖచ్చితంగా ఉండాలి. ఓకే. ఇప్పుడు మార్కెట్ అని అంటే మనకు రెండు వైపుల పదునున్న కత్తి. మ్యూచువల్ ఫండ్స్ అని అంటే సో డెడ్ ఈజీ అని అనుకుంటారు, అంతే. అది నిజం కాదు. మ్యూచువల్ ఫండ్ ఒక స్టాక్ ఎంత రీసెర్చ్ చేయాలో ఒక మ్యూచువల్ ఫండ్కి అంత రీసెర్చ్ చేయాలి. ఐల్ సింప్లీ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు ఒక ఫండ్ని సెలెక్ట్ చేసేటప్పుడు కూడా ఈ ఎఫ్ఎంసీజీ ఫండ్ కావాలి, ఏదైనా కానివ్వండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ బోల్డ్ ఉన్నాయి మార్కెట్లో, ఇప్పుడు చాలా వచ్చినాయి. రీసెంట్ ర్యాలీ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిఫెన్స్, ఎక్స్పైరీ చాలా వచ్చినాయి. సో బేసిక్గా ఈ ఫండ్స్ని మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా అందులో ఉన్నటువంటి స్టాక్స్ ఏంటి, జెయింట్ కంపెనీస్ ఉన్నాయా, లార్జ్ క్యాప్స్ ఉన్నాయా, మిడ్ ఉన్నాయా, స్మాల్ ఉన్నాయా, ఇవి చెక్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ స్మాల్ అండ్ మిడ్కి సంబంధించినటువంటి వాల్యుయేషన్ ఆ పర్టికులర్ సెక్టార్లో కనుక ఎక్కువ ఉందనుకోండి, ఈ ఫండ్లో దాని వెయిటేజ్ ఎక్కువ ఉందనుకోండి, ఫండ్ ఇంకా పర్ఫామ్ చేయదు. సో బేసిక్గా మళ్ళీ అట్లా కూడా ఇన్ డీప్గా వెళ్ళి రీసెర్చ్ చేయాలి. నెక్స్ట్ వాళ్ళు పెట్టినటువంటి కంపెనీల యొక్క ప్రాఫిట్స్ ఎట్లా వస్తున్నాయో కూడా మీరు చెక్ చేయగలగాలి. ఇవన్నీ చెక్ చేసిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలి. అట్లా కాకుండా జస్ట్ బికాస్ లాస్ట్ 1 yearలో టాప్ రిటర్న్స్ ఇచ్చిన ఫండ్ డిఫెన్స్ ఇచ్చింది కదా అని చెప్పి డిఫెన్స్లోకి వెళ్ళి చేతులు పెడితే ఏమవుతుంది? చెరుకు మిషన్లో చేయబెట్టినట్టు అవుతుంది. అది అటు పోదు ఇటు రాదు, ఇరుక్కుపోవటమే. సో బేసిక్గా థీమాటిక్లోకి వెళ్ళేటప్పుడు కానీ సెక్టర్లోకి వెళ్ళేటప్పుడు కానీ టైం చాలా ఉండాలి. ఒక థీమ్ పర్ఫామ్ చేయడానికి ఇట్ విల్ టేక్ టైం. అది ఇమీడియట్గా పర్ఫామ్ చేయదు. ఇప్పుడు మనం హెల్త్ కేర్ బాగుంటుంది అని అనుకుంటే హెల్త్ కేర్ ఇమీడియట్గానే బాగోకపోవచ్చు, ఒక 6 నెలలు టైం పట్టచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది? కన్సంప్షన్ బూస్ట్ చేస్తా అని చెప్పింది. కన్సంప్షన్ బూస్ట్ చేస్తా అని చెప్పిన వెంటనే ఎఫ్ఎంసీజీ పరిగెట్టుద్ది, కన్సంప్షన్ పరిగెట్టుద్ది, అది పరిగెట్టుద్ది, ఇది పరిగెట్టుద్ది అని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేసాం. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? యాక్చువల్గా 5 తప్పన్నీ పరిగెడుతున్నాయి. మరి మన కన్వెన్షన్ తప్పైందా అని అంటే తప్పు కాదు. నువ్వు టైం ఇవ్వాలి దానికి.
ఇంకా యు ఆర్ లక్కీ, అది ఇంకా రిటర్న్స్ ఇవ్వలేదు, బట్ ప్రభుత్వమే దాని మీద పనిచేస్తుంది. సో అంత టైం ఉండాలి. ఒక ట్రేడర్కి ఎంతైతే పేషెన్స్ ఉంటుందో దాన్ని చూసుకుంటూ ఉండగలిగేది అంత పేషెన్స్ ఉండాలి. ఎంటైర్ మార్కెట్ పరిగెడుతూ నీ థీమ్ పరిగెట్టకపోవచ్చు, దట్ డజంట్ మీన్ ఇట్ ఈస్ బ్యాడ్. నీ స్టడీ కరెక్ట్ అయితే అది ఖచ్చితంగా పరిగెడుతుంది, జస్ట్ వెయిట్ చేస్తుంది అంతే. తన ఎనర్జీని గెయిన్ చేసుకుంటుంది అది అంతే. కానీ అది గెయిన్ చేసుకుంటుంది అనే విషయం మీకు తెలియాలి కదా. రైట్. అసలు అది రైట్ రాంగ్ మీకు తెలిసి ఉండాలి ఫస్ట్. అది ఎనర్జీని గెయిన్ చేసుకుంటుందో మీకు తెలిసి ఉండాలి. సో బేసిక్గా దానికి కావాల్సిన రీసెర్చ్ చేయకుండా ఎంటర్ అయితే మాత్రం. రైట్. సో అయితే ఇప్పుడు ఈ థీమాటిక్ ఫండ్స్ అనేవి అంటే ఇవి ఎలా వర్క్ అవుతాయి, అంటే వీటి యొక్క ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? సో బేసిక్గా థీమాటిక్ అండ్ సెక్టోరియల్లో ఏంటంటే సార్, ఒక్కొక్క ఎకానమీలో ఒక్కొక్క థీమ్ ఒక్కొక్క సెక్టర్ అనేది పనిచేస్తూ ఉంటుంది. ఎవ్రీ థీమ్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ ఎవ్రీ ఎకనామిక్ సిచ్యువేషన్. లాస్ట్ 10 years ఇండియన్ ఎకనామిక్ సిచ్యువేషన్ ఒకటి, 2024 జూలై జూన్ ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత వచ్చినటువంటి ఎకనామిక్ సిచ్యువేషన్ భారతదేశానికి ఒకటి. మన ఇండియన్ ఎకానమీ అంతా కూడా పబ్లిక్ ఫండింగ్ తోటి నడిచింది, అంటే గవర్నమెంటే డబ్బులు ఖర్చు పెట్టింది, పబ్లిక్ క్యాపెక్స్ అని అంటాం. ఇప్పుడు ప్రైవేట్ క్యాపెక్స్ వైపుగా ఎకానమీ చేంజ్ అయింది. సో ఈ ప్రైవేట్ క్యాపెక్స్కి మ్యాచ్ అయ్యేటువంటి థీమ్స్ ఏమున్నాయో ఐడెంటిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ప్రైవేట్ క్యాపెక్స్ ప్రకారం సహజంగా ఇండియన్ సెల్ఫ్ కన్జంప్షన్ డ్రివెన్ కంట్రీ ఇప్పుడుగా మార్చాలి అని వాళ్ళు అనుకుంటున్నప్పుడు ఏమేమి సెక్టార్స్ పరిగెట్టే అవకాశాలు ఉన్నాయి. ఆ గ్రూప్ ఒక్కొక్క సెక్టార్ నేను పిక్ చేస్తే నేను హ్యాండిల్ చేయలేకపోవచ్చు. బెటర్ ఆ సెక్టార్స్ అని కలిపినటువంటి థీమ్ ఏదన్నా ఉందా, సహజంగా ఏమేమి సెక్టార్స్ పరిగెట్టడానికి అవకాశం ఉంది వాటిని ఐడెంటిఫై చేయాలి. డొమెస్టిక్ కన్జంప్షన్ అంటే ఏంటి? హెల్త్ కేర్ వస్తుంది, ఆటో వస్తుంది, బ్యాంకింగ్ వస్తుంది, ఫార్మా కూడా వస్తుంది. అందరూ ఏమనుకుంటారంటే ఫార్మా అంటే ఓన్లీ ఎక్స్పోర్ట్స్ అంటారు. ఫార్మా ఎక్స్పోర్ట్ చేసే 30%, అందులో 15% యూఎస్కి వెళ్ళేది, ఇంకో 15% మిగతా దేశాలకు వెళ్తుంది, మిగతా 70% ఇండియాలోనే ఉంది కదా. సో బేసిక్ ఇండియన్ కన్సంప్షన్ స్టోరీలో ఏముంది ఐడెంటిఫై చేసి అందులో ఏదైనా థీమ్ ఉందని మనం చెక్ చేయాలి. మనం ఆ థీమ్ని పిక్ చేసిన తర్వాత అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఫండ్ మేనేజర్, దాన్ని ఎవరైతే హ్యాండిల్ చేస్తున్నారో ఆ ఫండ్ మేనేజరు ఇప్పుడు ఉన్నటువంటి వాల్యుయేషన్స్ ప్రకారం, ఇప్పుడు వస్తున్నటువంటి కంపెనీల యొక్క నెంబర్ల ప్రకారం, గ్రోత్ ప్రొజెక్షన్ ప్రకారం ఏ సెక్టార్కి ఎంత వెయిటేజ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటారు. మళ్ళీ అందులో ఏ స్టాక్ ఎంత వెయిటేజ్ ఇవ్వాలో నిర్ణయం తీసుకుంటారు. ఇంకో ఉదాహరణ చెప్తా. ఇప్పుడు ఐటీ అని ఉంది, అదొక బ్రాడర్ పిక్చర్. ఐటీ అనగానే జస్ట్ టీసీఎస్ ఇన్ఫోసిస్ కాదు, జొమాటో కూడా ఐటీ కిందకే వస్తుంది. వాళ్ళు జొమాటోని తీసుకెళ్ళి కన్సంప్షన్ కూడా పెడతారు. అది డిజిటల్ డ్రివెన్ కంపెనీ, అది ఐటీలోకి వస్తుంది, కన్సంప్షన్ లోకి వస్తుంది, రైట్? సో బేసిక్ అక్కడ కాంబినేషన్ ఎట్లా ఫామ్ చేస్తున్నారు కూడా మనం చెక్ చేసుకొని, సో అది ఫండ్ మేనేజర్ చేస్తాడు ఆ పని. ప్రతి ఒక్క థిమాటిక్ ఫండ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే మీరు 2 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ పక్క పక్కన పెడితే ఈ రెండింటి మధ్యలో ఉండే స్టాక్స్ ఓవర్లాప్ తక్కువ ఉంటుంది. వీళ్ళదొక ఫిలాసఫీ ఉంటుంది, వీళ్ళదొక ఫిలాసఫీ ఉంటుంది. మనం ఏది నమ్ముతున్నామో మనం పిక్ చేసుకోవాలి. సో బేసిక్గా ఒక కంపెనీ, ఒక ఐటీ బేస్డ్ మ్యూచువల్ ఫండ్ టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ ఇట్లాంటి ఓన్లీ ఐటీ సర్వీసెస్ బేస్డ్ కంపెనీస్లో పెడుతూ ఉంటారు. ఇంకొక టెక్నాలజీ బేస్డ్ మ్యూచువల్ ఫండ్ పాలసీ బజారు, ఫిన్టెక్ కంపెనీస్, జొమాటో, స్విగ్గీ ఇట్లాంటి వాటిల్లో పెడుతూ ఉంటారు ఎక్కువ వెయిటేజ్ ఇచ్చి. సో బేసిక్ ఇప్పుడు ఏది పెరుగుద్దో కూడా మనకు తెలుసు ఉండాలి. ఐటీ అంటే ఐటీ పెరుగుద్దని ఏది పడుతుందో కొనేస్తే కుదరదు. ఏ ఐటీ కొనాలి ఇప్పుడు? ఈ ఫండ్ మేనేజర్కి ఈ ఫిలాసఫీ ఉంది, ఈ ఫండ్ మేనేజర్కి ఈ ఫిలాసఫీ ఉంది, నీ ఫిలాసఫీ ఏంటి? సో బేసిక్గా థిమాటిక్ అండ్ సెక్టోరియల్ సెలెక్ట్ చేసేటప్పుడు దానికి కావాల్సిన ఇన్ డీప్ రీసెర్చ్ చేసి తీరాల్సిందే. అప్పుడు థిమాటిక్ అండ్ సెక్టోరియల్ ఫండ్ ఇచ్చే రిటర్న్ ఏది ఇవ్వదు, హైయెస్ట్ రిటర్న్ అది ఇవ్వగలుగుతుంది మీకు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను ఎగ్జాంపుల్గా, నేను ఇప్పుడు థీమాటిక్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే సో ఏంటి అక్కడ ఉన్న ఒక మేజర్ బెనిఫిట్ ఏంది? ఎస్పెషల్లీ మనం థీమాటిక్లోకి ఎంటర్ అవ్వాలి అంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అక్కడ? సో మనకు అందులో ఉండేది ఒకే ఒక బెనిఫిట్ అంటే రిటర్న్స్ ఎక్కువగా వస్తాయి. కానీ దానికి ఐదర్ సైడ్ కూడా ఉంటుంది. ఒక కాయిన్కి బొమ్మ ఉంటుంది, బొలుసు ఉంటుంది. ఇది ఎంత నిజమో, థిమాటిక్ ఫండ్స్ రిటర్న్స్ ఇస్తాయనేది ఎంత నిజమో, థిమాటిక్ ఫండ్స్ రిటర్న్స్ ఇవ్వకుండా ఉంటే అంత ఇబ్బంది పెడతాయనేది కూడా అంతే నిజం. సో దాని మీద ప్రాపర్ స్టడీ చేసుకొని ఎంటర్ అయితే మాత్రం మనకు ఆ రిటర్న్ అనేది వస్తుంది. ఆపోజిట్ సైడ్ నష్టాలు ఏం జరుగుతాయి అని అంటే, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టేవాళ్ళు ఎవరు కూడా నా అండర్స్టాండింగ్ ప్రకారం వాళ్ళ సేవింగ్స్ని బెటరు. ఫ్యూచర్లో డబ్బులు మనకు అవసరం పడతాయి అని తెలిసి కూడా వాటిని తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. ఖాళీగా ఎందుకు ఉంచాలి, ఇక్కడ ఉంచితే కనీసం ₹1 రిటర్న్ వస్తుంది కదా అని. ఆ డబ్బులు కనుక తీసుకొచ్చి థిమాటిక్ అండ్ సెక్టోరియల్లో పెడితే పొరపాటున సెక్టర్ కానీ థీమ్ కానీ పడుకుందా, మీ అవసరాలు ఇంకా తీరవు. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మనం గతంలో ఏదో ఒక వెబినార్ చేసినప్పుడు ఒక ఆయన నన్ను అడిగారు,
మార్కెట్ పీక్లో ఉన్నప్పుడు ఆయన డబ్బులు పెట్టాడు, పాప ఫంక్షన్ కోసం ఒక 10 లక్షలు పెట్టాడు. అప్పటికే 1,00,000 పడ్డది 10 లక్షల్లో. ఆయన ఎక్కువ థిమాటిక్ సెక్టర్లో సెలెక్ట్ చేశాడు. ఆ తర్వాత ఇంకో 1,00,000 పడ్డది. థిమాటిక్ అండ్ సెక్టోరియల్ రిస్క్ ఉంటుంది. అసలు ఫస్ట్ షార్ట్ టర్మ్ కోసం మ్యూచువల్ ఫండ్కి రాకూడదు. థిమాటిక్ అండ్ సెక్టోరియల్ అయితే 7 years బీలో అయితే అసలు రావద్దు. మినిమం 7 years మీరు ఉండగలుగుతారు అని అంటేనే రావాలి. ఒక థిమాటిక్ అండ్ సెక్టోరియల్ రిటర్న్స్ ఇవ్వటానికి 2-3 సంవత్సరాలు టైం పడుతుంది. మనం 2 ఏళ్ళు ఓపిక పడితే సమ్టైమ్స్ మనం అనుకుంటాం ఇది పరిగెట్టాలి అని, బట్ మనకు అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ కోఆపరేట్ చేయకపోతే కొన్నిసార్లు డిలే అవుతుంది. కానీ ఆ 2 ఏళ్ళు కూడా మీరు ఓపిక పడితే ఆ 3వ ఏడు ఏదైతే ఉందో ఈ 2 ఏళ్ళకి కలుపుకొని ఒకేసారి రిటర్న్ ఇస్తుంది. మన యావరేజ్ రిటర్న్ ఎంత అనుకుంటాం? 15 యావరేజ్గా వస్తుంది అనుకుంటాం. అది ఒకేసారి 1 సంవత్సరంలో 45% ఇచ్చేస్తుంది. థిమాటిక్ అండ్ సెక్టోరియల్ మనం ఎప్పుడైనా సరే ఇయర్ ఎండింగ్ రివ్యూ చేసేటప్పుడు మీరు గమనిస్తే ఓవరాల్గా ఏ సెక్టర్ ఎక్కువ పర్ఫామ్ చేసిందంటే పోయిన సంవత్సరం రియాలిటీ దాదాపుగా 35% ఇచ్చింది, ఆటో దాదాపుగా 45% ఇచ్చింది. సో బేసిక్గా రైట్ ఐడెంటిఫై చేయాలి. ఇది ఫ్యాన్సీగా కనిపిస్తుంది 35-40 అని, మీరు ఒక దాంట్లో పెడతారా? బెటర్ కదా, తీసుకుంటారు. ఇప్పుడు థీమాటిక్లో ఇన్వెస్ట్ చేయాలి అని ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మంది ఉన్నారనుకోండి, ఒక 10 మంది ఉన్నారు. మరి థీమాటిక్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఈ 10 మందిలో అంటే ఎటువంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి, ఎటువంటి రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకి థీమాటిక్ బాగుంటుంది అంటారు? చెప్పండి. రైట్, పర్ఫెక్ట్ క్వశ్చన్. సో బేసిక్ ఇందులో కన్జర్వేటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు అసలు పనిచేయరు. నా డబ్బులు ఇక్కడ నేను చాలా మందిలో గమనించింది ఏంటి అంటే, డబ్బు అని అంటే అందరికీ భయమే. అదర్ సైడ్ డబ్బు వెంటనే పెరగాలని ఆశ కూడా ఉంటుంది. సహజంగా ఇండియన్స్ కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్, మెజారిటీ ఆఫ్ ది ఇండియన్స్. కానీ అట్ ద సేమ్ టైం డబ్బు ఫాస్ట్గా పెరగాలన్న కోరిక కూడా ఉంటుంది. ఈ 2 ఉంటే అసలు మీరు పనికిరాదు దీనికి. ఇందులో మనం చూడాల్సింది ఏంటి అని అంటే, డబ్బు పెరగాలి కానీ అది పద్ధతి ప్రకారం పెరగాలి. ఆ పద్ధతికి ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఏంటి? స్టడీ, రీసెర్చ్. ఆ రీసెర్చ్ చేసే కెపాసిటీ ఉందా? యు ఆర్ సూటబుల్. నాకు తెలుసులే వాడు ఎవడో చెప్పాడు అనుకున్నారు అనుకోండి, ఇట్ విల్ నాట్ వర్కౌట్. 2 బయాస్ అని అంటాం. సహజంగా మాకు ఎంఫీ ఎగ్జామ్ రాసేటప్పుడు ఇవన్నీ వస్తుంటాయి. హర్డ్ బయాస్ తోటి అసలు పెట్టకూడదు సెక్టరల్ థిమాటిక్లో. హర్డ్ బయాస్ అంటే ఏంటంటే, ఇది నేను రిపీటెడ్గా విన్నా, డిఫెన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా పర్ఫామ్ చేస్తుంది, సో నేను అందులో ఇన్వెస్ట్ చేస్తాను అని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటూ వెళ్ళారు అనుకుంటే దాన్ని హర్డ్ బయాస్ అని అంటారు. హర్డ్ బయాస్ తోటి డబ్బులు పెడితే ఖచ్చితంగా డబ్బులు రావు. ఎందుకనంటే మీరు ఏ మాట విన్నారో ఒకసారి మీకు మీరే ప్రాసెస్ చేసుకోవాలి. ఇందులో రిటర్న్స్ బాగా వచ్చాయనంట, అది ఆల్రెడీ వచ్చేసింది. లాస్ట్ టైం మనకు 2024 జూన్ టైంలో జరిగింది అదే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డిఫెన్స్లోకి హెవీ ఇన్వెస్ట్మెంట్స్ వెళ్ళినాయి. ఎందుకు వెళ్ళాయి? హర్డ్ బయాస్. సోషల్ మీడియా అంతా ఒకటే న్యూస్. హర్డ్ బయాస్ పనికిరాదు. ఇది ఒకటి. రెండోది వచ్చేసరికి ఫెమిలియారిటీ బయాస్. ఈ ఫీల్డ్ నాకు తెలుసు, నాకు అన్నీ తెలుసు, నాకు దీని మీద అవగాహన ఉంది, ఇది ఫెమిలియారిటీ బయాస్ అని అంటారు. దీంతో కూడా మనం ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు. ఏది కూడా బయాస్డ్ ఉండకూడదు. విత్ ప్రాపర్ రీసెర్చ్. మనం ఏదో ఒక డాక్యుమెంట్ పెట్టుకొని కాదు. యాక్చువల్గా చెప్పాలి అంటే యూట్యూబ్లో మాట్లాడే చాలా మంది చెప్తూ ఉంటారు కదా, ఎవరు కూడా రీసెర్చ్ పేపర్తో మాట్లాడరు. రీసెర్చ్ పేపర్లు బయటకు అట్లా రావు. ఆ రీసెర్చ్ పేపర్ అనేది చదవాలి, ఒకటి చెప్తే వినేది కాదు. ఫస్ట్ ఏమవుతుంది, వాడు చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వాడే కొన్ని పాయింట్లు మిస్ అవుతాడు, వాడికే కొన్ని అర్థం కావు, కొన్ని పాయింట్లు మిస్ అవుతాడు, వాడు చెప్పే దాంట్లో మీకు కొన్ని అర్థం కావు, ఫైనల్గా మీరు మిస్అండర్స్టాండ్ చేస్తారు. సో బేసిక్ ఇందులో పెట్టాలనుకునే వాళ్ళు రీసెర్చ్ వాడు సొంతంగా చేయగలిగితేనే పెట్టాలి. చెయ్యలేకపోతే మాత్రం దిస్ ఇస్ నాట్ ఫర్ యూ. సరే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా థీమాటిక్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి దీనికి ఏమైనా మార్కెట్ ట్రెండ్ని ఏమైనా దృష్టిలో ఉంచుకోవాలా? అంటే ఇప్పుడు థీమాటిక్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే మార్కెట్ ఏమైనా ఆల్ టైమ్ హైలో ఉండాలా, లేదంటే మార్కెట్ లేదంటే కొత్త ఫ్లక్చువేషన్స్ ఉండాలా, మార్కెట్ వాలటాలిటీ ఉండాలా, లేదంటే బేరిష్ మార్కెట్లో పెట్టాలా? మళ్ళీ ఇన్ని రకాల ఆలోచనలు వస్తాయి. అంటే ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు, థీమాటిక్లోకి ఎంటర్ అవుదాం అనుకున్నప్పుడు, అంటే మార్కెట్ ట్రెండ్, మార్కెట్ మూమెంట్ అనేది ఎలా ఉంటే దీనికి ఫేవర్గా ఉంటుందంటారు? ఇది ఇంకో పెద్ద క్వశ్చన్. సో బేసిక్గా గ్రూప్ ఆఫ్ థీమ్స్ అన్ని కలిపి కూడా మళ్ళీ 3 సెగ్మెంట్ల కిందకి విభజించబడ్డాయి. డిఫెన్సివ్, సెన్సిటివ్, సైక్లికల్స్. ఒక్కొక్కటి ఒక్కొక్క మార్కెట్ కండిషన్లో సూట్ అవుతుంది. మార్కెట్లు ఇంకా పడతాయి అని క్లారిటీ వచ్చింది అనుకోండి, వాల్యుయేషన్ పెరిగింది, పడచ్చు, యుద్ధం జరగచ్చు, కోవిడ్ లాంటి సిచ్యువేషన్ రావచ్చు, ఎకనామిక్ వీక్నెస్ ఉండొచ్చు, అప్పుడు డిఫెన్సెస్ బాగా పనిచేస్తాయి. మార్కెట్ బాగా పరిగెట్టే అవకాశం ఉందనుకోండి, అప్పుడు సైక్లికల్స్ బాగా పనిచేస్తాయి. సో బేసిక్గా అన్ని మార్కెట్స్కి కూడా సూటబుల్ సెక్టార్స్, సూటబుల్ థీమ్స్ ఉన్నాయి మనకి. ఇంకో ఎగ్జాంపుల్ మాట్లాడదాం. 2020 మనకి కోవిడ్ ఫాల్ వచ్చినప్పుడు ఎఫ్ఎంసీజీ, ఫార్మాసిటికల్, ఐటీ ఇవన్నీ కూడా ఫాస్ట్గా రికవర్ అయిపోయినాయి, చాలా ఫాస్ట్గా రికవర్ అయిపోయినాయి. సో ఈవెన్ ఇన్ ద బేరిష్ ట్రెండ్, డిఫెన్సివ్ సెగ్మెంట్స్, డిఫెన్స్ కాదు, డిఫెన్సివ్ సెగ్మెంట్స్ విల్ వర్క్. దాని లాజిక్ ఏంటో ఒకసారి మాట్లాడుకుందాం. కోవిడ్ వచ్చింది, మందులు వేసుకోవడం మానేస్తారా? తిండి తింటాం మానేస్తారా?
దేంతో సంబంధం ఉందా దానికి? అంటే రోజు చేసే పనుల కంటే కూడా కోవిడ్ వచ్చినప్పుడు చేసిన పనులు ఎక్కువ చేసాం. ఇంకెక్కువ రోజు తినాల్సిన దానికంటే కరోనా వచ్చినప్పుడు ఎక్కువ తిన్నాం. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడో ఒకసారి వేసుకోవాల్సిన మందుల కంటే ఎక్కువ అంటే కన్సంప్షన్ ఎక్కువైపోయింది. కన్సంప్షన్ ఎక్కువైంది. ఎగ్జాక్ట్లీ. సో బేసిక్ గా ఇదే అర్థం చేసుకోవాలి. మార్కెట్ లో బేరిష్ టైంలో కూడా కొన్ని ఉంటాయి. సో మార్కెట్ లో నిరంతరం ప్రపంచం అంతమవుతుంది అన్నా కానీ కొన్ని నడిచేవి ఉంటాయి. కానీ డిఫెన్సెస్ అని అంటాం. డిఫెన్సెస్ మరి బుల్ మార్కెట్లో పనిచేయవు. బుల్ మార్కెట్లో సైక్లికల్స్ పనిచేస్తాయి. సో మార్కెట్ కండిషన్కి తగ్గట్టుగా అగైన్ మనం ఎందులో ఉండాలో కూడా మనం నిర్ణయించుకోవాలి. ఆ టైంలో దాని వాల్యుయేషన్స్ ఎట్లున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఎఫ్ఎంసీజీ యాక్చువల్గా డిఫెన్సివ్లోకి వస్తుంది. 2024 మనకి పీక్ ఫార్మేషన్ జరిగిన తర్వాత మార్కెట్ కిందకు వస్తుంది అన్నప్పుడు ఇన్ జనరల్గా డిఫెన్సివ్ కాబట్టి అది బాగా పర్ఫామ్ చేయాలి. కానీ అక్కడ అందులో జరిగిన ప్రాబ్లం ఏంటి అంటే దాని వాల్యుయేషన్ పెరిగిపోయింది. అది హైలీ వాల్యూడ్ ఉంది. దాని నెంబర్లు బాగోపోవటం వల్ల, రీసెంట్ కొద్ది ర్యాలీ కూడా రావడం వల్ల, వాల్యుయేషన్ ఎక్కువైపోవటం వల్ల ఎఫ్ఎంసీజీలో రిటర్న్స్ రాలే ఈవెన్ ఇన్ ద బేరిష్ మార్కెట్. బట్ దెర్ ఇస్ అ జనరల్ థియరీ కదా, బేరిష్ మార్కెట్లో ఎఫ్ఎంసీజీ పర్ఫామ్ చేయాలని. మరి ఎందుకు చేయలేదు? వాల్యుయేషన్ అగైన్. సో అదే నేను చెప్పింది, రీసెర్చ్ ఈజ్ నీడెడ్. వాల్యుయేషన్స్ ఎట్లున్నాయి, కంపెనీ నెంబర్స్ ఎట్లున్నాయి, కంపెనీ గైడెన్స్ ఎట్లుంది, నెక్స్ట్ ఇయర్ వచ్చే వర్షపాతం ఎట్లుందో కూడా మ్యాటర్స్ ఇక్కడ. రైట్. అండ్ ఫ్యాక్టర్స్ టు బి కన్సిడర్డ్ బిఫోర్ ఇన్వెస్టింగ్ ఇన్ ద. ఎలాంటి ఫ్యాక్టర్స్ ని దృష్టిలో ఉంచుకోవాలి, ఎలాంటి ఫ్యాక్టర్స్ ని గురించి అడిగి తెలుసుకోవాలి అసలు? సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి రూల్ నెంబర్ 1, 7 ఏళ్ళు బిలో అయితే అసలు థిమాటిక్ సెక్టోరల్ జోలికి వెళ్ళొద్దు. అది కూడా ఏంటి, ఫుల్ నాలెడ్జ్ ఉన్నోళ్ళు అయితే. ఇప్పుడు ఆ ఫుల్ నాలెడ్జ్ ఉన్నోళ్ళు అయితే నేను 7 ఏళ్ళు ఏదైతే చెప్పానో వాళ్ళు అసలు వినరు. వాళ్ళకి ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది, నా వీడియో ఎందుకు చూస్తారు? రెండోది, థిమాటిక్ అండ్ సెక్టోరియల్ ఫాలో అవ్వాలి అని అంటే మాత్రం గో త్రూ అన్ అడ్వైజర్. అది మ్యాండేటరీ. ద రీజన్ బిహైండ్ వై ఐ సజెస్ట్ గో త్రూ అన్ అడ్వైజర్ ఇస్ ద లెవెల్ ఆఫ్ యాక్సెస్ ఎ రీటైలర్ ఈస్ హ్యావింగ్ అండ్ అడ్వైజర్ ఈస్ హ్యావింగ్ విత్ ద AMC ఈస్ డిఫరెంట్. ఎవ్రీ అడ్వైజర్ విల్ హ్యావ్ ఏ డైరెక్ట్ యాక్సెస్ టు ద ఫండ్ మేనేజర్. అంటే మీటింగ్స్లో కూర్చుంటారు, ఐడియా ఎక్స్చేంజ్ జరుగుతుంది, ఓపెన్ ప్లాట్ఫామ్లో డిస్కషన్ జరుగుతుంది. సో దే విల్ హ్యావ్ సమ్ ఐడియా. వాళ్ళే చెప్తారు నెక్స్ట్ ఈ సెగ్మెంట్స్ బాగుండే అవకాశం ఉంది, ప్రభుత్వం ఈ పనులు చేస్తుంది, వాళ్ళే మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో వెళ్ళంగా ఏమవుతుంది, ఒక బ్యాడ్ అడ్వైజర్ గుడ్ అడ్వైజర్ అయిపోతారు ఒక టైంకి. సో గో త్రూ అన్ అడ్వైజర్, ఖచ్చితంగా అది కావాలి అని అంటే. అండ్ దాని తర్వాత లేదు మీరు సొంతంగా చేస్తున్నారు అనుకోండి, ఆ ఫండ్ సెలెక్షన్ చేసే ప్రాసెస్లో టాప్ టు డౌన్ అప్రోచ్ ఫాలో అవ్వాలి. ఈ టాప్ టు డౌన్ అప్రోచ్ ఇస్ అ వెరీ ఫేమస్ అప్రోచ్. ఫస్ట్ మ్యాక్రో ఎకనామిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయి అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జియో పాలిటిక్స్ ఎట్లా నడుస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రంప్ రిలేటెడ్ ఇష్యూస్ లేదా పుతిన్ రిలేటెడ్ ఇష్యూస్, వాళ్ళిద్దరి మధ్యలో మళ్ళీ పుతిన్ తోటి మనం ఈ ఆయిల్ రిలేటెడ్ అగ్రిమెంట్స్ మనం సరిగ్గా తగ్గించుకోకపోతే మన మీద ప్రెషర్ పెడతాం. సో దీన్ని మ్యాక్రో లెవెల్ అంటారు. మ్యాక్రో లెవెల్ ఇష్యూస్ ఎట్లున్నాయి, తర్వాత ఇండియన్ ఇష్యూస్ ఎట్లున్నాయి, తర్వాత సెక్టార్ లెవెల్ ఇష్యూస్ ఎట్లున్నాయి, వీటన్నిటి టాప్ టు డౌన్ అప్రోచ్ లో చదువుకుంటూ వచ్చి అప్పుడు ఒక సెక్టార్స్ని ఐడెంటిఫై చేసి ఆ సెక్టార్స్లో ఉన్నటువంటి ఫండ్స్ అన్నిటిని లిస్ట్ డౌన్ చేసి ఆ ఫండ్స్ అన్నిటిలో ఉండేటువంటి స్టాక్స్ని ఐడెంటిఫై చేసి వాటి యొక్క వాల్యుయేషన్స్ ఎట్లున్నాయి. ఒక్కొక్క ఈ సేమ్ సెక్టర్ అయినా సరే మీరు 2 ఫండ్స్ని పక్కన పెడితే 2 ఫిలాసఫీలు కనపడతాయి. వాటిని అర్థం చేసుకోండి. అండ్ వాట్ అబౌట్ ద రిస్క్ అపెటైట్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ విత్ ద థీమాటిక్ ఫండ్స్? ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్ భాషలో మాట్లాడాలి అంటే వేరే అగ్రెసివ్ అని అంటారు, మన భాషలో మాట్లాడాలంటే దోలు తీరిపోద్ది అంటారు. అంతేనా? తేడా కాదు థీమాటిక్ లో అసలు కొద్దిగా అటు ఇటు అయిందంటే అంటే కాంబినేషన్ తెలియాలి సార్. ఇప్పుడు వెన్ వీఆర్ కన్స్ట్రక్టింగ్ ఏ పోర్ట్ఫోలియో విత్ థిమాటిక్ అండ్ సెక్టోరియల్ బేస్డ్ ఫండ్స్, వీ షుడ్ హ్యావ్ దట్ నాలెడ్జ్. అంటే ఎంత పర్సంటేజ్ ఐటీ పెట్టాలి, ఎంత పర్సంటేజ్ ఫార్మా పెట్టాలి, ఎంత పర్సంటేజ్ కన్సంప్షన్ పెట్టాలి, అది ఆ రేషియో తెలియాలి. ఆ రేషియో తెలియకపోతే పోర్ట్ఫోలియో ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. సమ్టైమ్స్ ఏమనిపిస్తుంది మనకి, అర్రే సూపర్ ఉంటుంది అని చెప్పేసి ఒకే దానికి మీరు 50% వెయిటేజ్ ఇస్తే అది 5 ఏళ్ళు పర్ఫామ్ చేయకపోతే మీ రిటర్న్స్ పరిస్థితి ఏంటి? ఈవెన్ ఈ ఐ విల్ గో 30% కూడా నేను వెళ్తాను. ఎప్పుడు 100% ఇది జరగకపోతే అసలు ఇండియానే ఎదగదు అనుకుంటే అంత షూర్ షాట్ అయి ఉండాలి. అది అంత షూర్ షాట్ ఉంటేనే 30-40%కి వెళ్ళాలి. ఇండియా దీంతో గ్రో అవుద్ది, ఇది లేకపోతే అసలు ఇండియానే ఎదగదు, అసలు ఇది ఎదగకపోతే ఇండియా గ్రో స్టోరీ డెడ్ అయిపోతుంది అన్న సిచ్యువేషన్ ఉండాలి. అప్పుడు అంత స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఉంటేనే వెయిటేజ్ ఇవ్వాలి. సో ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, what about the taxation on thematic funds? It is just like an other mutual funds. Ante em teda ledu, it's just like an other mutual funds. But when it comes to the thematic and sector based mutual funds, cash rotation is needed. Ante nenu oka daggara petti marchipotanu ante potham, adi kudaradu. Cash rotation cheyali. Asalu thematic and sectorial loki raavadaniki gala karaname నేను ఆ ర్యాలీని రైడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి. మరి ఆ ర్యాలీలో ఆ రైడ్ అయిపోయిన తర్వాత
ఆఫ్టర్ రైడ్ ఏం చేయాలి, దిగిపోవాలి. నేను దిగను అంతే కూర్చుంటాను అంటే షెడ్కి వెళ్తాం. బట్ ఒక సీరియస్ కమిట్మెంట్ అనేది ఉండాలి, దానికి ఆ డిసిప్లిన్ ఉండాలి, ఆ డిసిప్లిన్ Discipline ఉండాలి. లాయల్టీ ఉండాలి దాని మీద. ఎగ్జాక్ట్లీ. మనకు తెలియాలి, ఓకే ఇది వాల్యుయేషన్ దాటింది, దీనికి ఇంకా గ్రోత్ రాకపోవచ్చు. అండ్ రెండోది, లాస్ట్ దాకా రైడ్ చేయడానికి ట్రై చేయొద్దు. పైన ఇంకో 10% వెళ్తుందని మనకు తెలిసినా బయటికి వచ్చేయడం బెటర్. 50 తీసుకున్నావు ఆల్రెడీ, ఒకవేళ అక్కడి నుంచి కిందకు వస్తే అది 40 అవుద్ది. సో పైన అంటే దీన్ని రిస్క్ రివార్డ్ రేషియో అని అంటారు. ఇఫ్ యూ థింక్ దట్ దేర్ ఈస్ ఓన్లీ 10% ఆన్ ద హయ్యర్ సైడ్ అండ్ ఇఫ్ యూ థింక్ దట్ దేర్ ఈస్ అ 12% ఆన్ ద లోవర్ సైడ్ ఛాన్స్, గెట్ అవుట్ ఆఫ్ ద బస్. అంతే, క్యాష్ రొటేషన్ ఇస్ నీడెడ్ హియర్. అంటే వీ షుడ్ హ్యావ్ ఏ కీన్ అబ్జర్వేషన్ అండ్ కీన్ ఫోకస్ ఆన్ ద ఇన్వెస్ట్మెంట్. మార్కెట్ మీద నాలెడ్జ్ ఉండాలి. మార్కెట్ లో నాలెడ్జ్ లేకపోతే అసలు ఏదో నేను డబ్బులు పెట్టాను అలా రిలాక్స్ అయిపోతాను, అదే రాత్రి డబ్బులు పెరిగిపోతే అంటే కాదు, కుదరదు. దాని మీద ఒక కీన్ అబ్జర్వేషన్, మానిటరింగ్ ఉండాలి. అది ఉండాలి. అండ్ వెన్ ఎవర్ యూ హ్యావ్ ఎ ఫ్రెష్ ఇన్ఫ్లో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 లక్షలు పెట్టారు, ఒక 15% ఐటీకి, ఒక 10% హెల్త్ కేర్కి, ఇట్లా ఏదో ఇచ్చుకుంటూ వచ్చాం ఎలాకేషన్. తర్వాత 1 లక్ష యాడ్ చేయాలనుకుంటున్నారు, ఎక్కడ యాడ్ చేయాలి? అదో పెద్ద ప్రశ్న కదా. మార్కెట్ మీద నాలెడ్జ్ ఉంటేనే ఏ సెక్టార్కి వెయిటేజ్ పెంచాలి, ఏ సెక్టార్కి వెయిటేజ్ తగ్గించాలో కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. ఎప్పటి నుంచి అనుకుంటున్నాను దీని మీద డిస్కస్ చేద్దామని, థీమాటిక్ ఫండ్స్ గురించి. రైట్, ఇవాళ చాలా మంచి టైం దొరికింది థీమాటిక్ ఫండ్స్కి సంబంధించిన డీటెయిల్డ్ అనాలిసిస్ అండ్ మీ ద్వారా తెలుసుకోగలిగాను. థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ వెల్కమ్.